ఓం శ్రీమాత్రే నమః. మనం లలితా సహస్రం పారాయణంతో పాటుగా విష్ణు సహస్రం పారాయణం నేర్చుకున్నాం. విష్ణు సహస్రం అనేది చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా 1కి 10 సార్లు నేర్చుకుంటే దాన్ని ఉచ్చారణ దోషం లేకుండా ఉంటుంది. కాబట్టి నేను మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను. నేను కూడా 1కి 10 సార్లు చదువుతున్నాను. మీరు కూడా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం 22వ శ్లోకం నేర్చుకుందాం. రండి నాతో పాటు మీరు కూడా. అమృత్యు సర్వదృక్సింహ సందాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విస్తృతాత్మా సురారిహ. అమృత్యు సర్పదృక్సింహ సంతాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విస్తృతాత్మా సురారిహ. అమృత్యు సర్వదృక్సింహ సంతాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విస్తృతాత్మా సురారిహ. అమృత్యు దృక్సింహ సందాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విస్తృతాత్మా సురారిహ. అమృత్యు సర్వదృక్సింహ సందాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విస్తృతాత్మా సురారిహ. అమృత్యు సర్వదృక్సింహ సందాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విస్తృతాత్మా సురారిహ. అమృత్యు సర్వదృక్సింహ సందాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విస్తృతాత్మా సురారిహ. అమృత్యు సర్వదృక్సింహ సందాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విస్తృతాత్మా సురారిహ. అమృత్యు సర్వదృక్సింహ సందాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విస్తృతాత్మా సురారిహ. అమృత్యు సర్వదృక్సింహ సందాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విస్తృతాత్మా సురారిహ. అమృత్యు సర్వదృక్సింహ సందాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విస్తృతాత్మా సురారిహ. అమృత్యు సర్వదృక్సింహ సందాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విస్తృతాత్మా సురారిహ. అమృత్యు సర్వదృక్సింహ సందాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విస్తృతాత్మా సురారిహ. ఈరోజు మనం విష్ణు సహస్రం పారాయణంలో 22వ శ్లోకం నేర్చుకున్నాం కంఠస్థంగా. తర్వాత శ్లోకంతో తర్వాత వీడియోలో కలుద్దాం. సెలవు.